నేను మీ కీర్తన. మీరు చూస్తున్నారు పొలిటికోస్ డివైన్ పాత్. పొలిటికోస్ డివైన్ పాత్ అంటేనే భక్తికి సంబంధించినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం పొలిటికోస్ డివైన్ పాత్ ఛానల్లో మీరు చూడొచ్చు. అయితే మనం ప్రస్తుతం ఉన్నాము కిల్లా మైసమ్మ టెంపుల్ దగ్గర. ఇది వచ్చేసి ఎల్బీ నగర్ కి దగ్గరలో ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ గురించి కనుక మనం మాట్లాడాల్సి వస్తే 450 ఏళ్ల చరిత్ర గల టెంపుల్ అని తెలుస్తుంది. అండ్ అలాగే ఇక్కడ అమ్మవారు కూడా స్వయంభుగా వెలిసారు. లచ్చక్క అనే అప్పట్లో అంటే 450 ఏళ్ల క్రితం మాట ఇది. లచ్చక్క అనే ఒక ఆవిడ ఇక్కడ కట్టలు కొట్టుకోవడానికి ఇక్కడికి వచ్చేది. అయితే ఆ కట్టలు కొట్టే సమయంలో ఒక రాయి మీద కనుబొమ్మలు, ముక్కు, మూతి అంటే ఒక నగుమోము కనిపించింది ఆవిడకి. అది అమ్మవారిదే అని చెప్పి తను తలచి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి విశేషం చెప్పిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ చూసి ఇక్కడ స్వయంగా అమ్మవారే వెలిసారు, అమ్మకి ఇక్కడ ఒక గుడి అన్నది నిర్మించాలి అని చెప్పేసి వాళ్ళు పూనుకొని ఇక్కడ ఒక ఆలయం కట్టడం జరిగింది. ఆ టెంపులే ఇప్పుడు మనం చూస్తున్నాం కూడా. సో లోపలికి వెళ్దాము. 450 ఏళ్ల చరిత్ర గల ఈ టెంపుల్ కు ఉన్నటువంటి మహత్యం ఏమిటి, ఇక్కడ ఉన్న భక్తులతో పాటు ఇక్కడ ఉన్న ఆలయ అధికారులను కూడా కలుసుకుందాం. ఇందులో ఇంకో మెయిన్ పార్ట్ ఏంటి అంటే జనరల్ గానే మనం ఏ టెంపుల్లో చూసినా మగవారు పండితుల్లాగా ఉంటూ ఉంటారు. కాకపోతే ఇక్కడ అందరూ ఆడవాళ్లే ఉంటారు. లచ్చక్క అని చెప్పబడ్డాం కదా, ఆవిడ కోడళ్ళు అంటే 450 ఏళ్ల చరిత్ర గలటువంటి ఈ టెంపుల్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళ వారసత్వంగా వస్తున్నటువంటి ఈ ఇంటి కోడళ్ళే ఈ గుడి ఆలయాన్ని కూడా ఎప్పటికప్పుడు పండితుల్లాగా ఇక్కడ పురోహితుల్లాగా ఇక్కడ వర్క్ చేసుకుంటూ అభిషేకాలు చేస్తూ అర్చనలు చేస్తూ వాళ్ళ జీవితాన్ని ఇక్కడ గడుపుతున్నారు. మరి వారి గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నా పేరు మంజుల. గత 35 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉన్నాం. ఇక్కడ ఉన్నప్పుడు ఏం లేదు గుడి, అసలు ఏదో చిన్న గుడిలాగా ఉండేది, అంత మట్టి మట్టి ఉండేది. కానీ తల్లి దయ వల్ల చాలా మంచి డెవలప్మెంట్ అవుతుంది. ఇంకా కావాలని మా కోరిక. ప్రతి సంవత్సరం మేము బోనాలు తెస్తాము, అమ్మవారికి బియ్యం పోస్తాము, మేము అనుకున్న పనులన్నీ అవుతున్నాయి. నా కోరిక ఇప్పుడు ఒకటే, నా కొడుకు పెళ్ళి కావాలి, అయినప్పుడు మళ్ళీ బియ్యం తెస్తే తల్లి నీకు బోనంతో అని మొక్కడానికి ఈరోజు వచ్చిన నేను. అయిన తర్వాత నేను కంపల్సరీ నాకు 2 బాబులు, అనుకున్న పనులన్నీ అయితే ఆ తల్లి దయ వల్ల మేము మంచిగా ఉన్నాం. తల్లి ముడుపులు కడుతూనే ఉంటాము, ఏది అనుకున్నది కాగానే మొక్కు చెల్లించుకుంటాం వచ్చి అమ్మవారికి. ప్రతి సండే మా పిల్లలు మాత్రం వస్తారు, వాళ్ళతో పాటు మేము కూడా వస్తాము. తల్లి మాత్రం చాలా మహిమగల్ల తల్లి, అనుకుంటే వెంటనే ఉంటుంది మన వెంటనే. నాకు అప్పుడు ఏం తెలియకపోయేది, అట్లాంటిది నా పైన దేవత కూడా ఉంది, వచ్చింది. మంచి జరగాలని మొక్కుకుంటున్నా, నా కొడుకులు మేము మంచిగా ఉండాలి తల్లి అని. కంపల్సరీ బోనాలు తీస్తాము, మేము బియ్యం పోస్తాము, బోనం తెస్తాము, అన్నీ చేస్తాము. ఏం లేకుండా ఇక్కడ ఒక పాము కూడా ఉంటుంది. మేము ఎప్పుడో ఒకసారి అనుకుంటే కళలో కూడా కనిపిస్తుంది ఆ తల్లి, సత్యంగల్ల తల్లి. అనుకుంటే వెంటనే ఉంటుంది పాము, కానీ ఎవరు కనిపించదంట. ఎప్పుడో ఒకసారి కిల లోపలనే ఉంటుందని తెలుసు మాకు కూడా, కానీ మేము చూడలేదు ఇంకెప్పుడు. పెద్దగా ఉంటుందంట సర్పం. దసరా అప్పుడు చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది ఇక్కడ ఉత్సవాలు మాత్రం. వస్తాము బియ్యం, మేము నవరాత్రులు అన్నీ ఉంటాము, పట్టుకుంటాము అంతా ఇంట్లో పిల్లలు, మేము దుర్గామాతను పెట్టుకుంటాము. పూజలు నవరాత్రులు 9 రోజులు చేస్తాము. దసరాకు వస్తాము. అనుకుంటే మాత్రం ఏది అనుకుంటే అది ఆ తల్లి మాత్రం చేస్తుంది. ఆ తల్లిని మాత్రం తక్కువగా ఇది చేసుకోవద్దు. చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ఇంకా బాగా కావాలని కోరిక, ఇంకా మంచి జరగాలని కోరిక. జై కిలమైసమ్మ తల్లి. నా పేరు భవానీ ప్రసాద్, నేను ఎన్టీఆర్ ఫేజ్ 1లో ఉంటాను. గత చిన్నప్పటి నుంచి మేము ఈ టెంపుల్కి వస్తాము. ఎవ్రీ సండే 100% మేము టెంపుల్కి వస్తాం. నిద్ర లేచి స్నానం చేసి డైరెక్ట్ టెంపుల్కి వస్తాం. టెంపుల్కి వచ్చినాకనే తిని బయటికి వెళ్తాం. ఏమేమన్నా మేము మొక్కుకుంది 100% అవుతుంది. ఇక్కడ బోనాల పండుగ అయితే చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటాం మేము. జాతర అవుతుంది ఇక్కడ. ఓన్లీ ఎన్టీఆర్ వాసులు, ఆర్కేపురం వాసులు కాకుండా చాలా బయట నుంచి చాలామంది, లాల్ దర్వాజా నుంచి కూడా చాలామంది వచ్చి ఇక్కడ సండే ఫంక్షన్స్ చేసుకుంటారు. ఈ అమ్మవారికి చాలా పెద్ద చరిత్ర ఉంది. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ ఒక నాగదేవత ఉంటుండే అప్పట్లో, పాము ఇప్పటికీ ఉన్నది అని చెప్పి మా నమ్మకం ఉంటుంది. చూసినాం మేము, చాలాసార్లు చూసినాం మేము. మాకు ఉన్నది, ఇంకా ఉన్నది అమ్మవారు ఇక్కడ ఉంటుంది, నాగదేవత. చూసినాం మేము, చూసినాం. ఎవరిని భక్తులను కూడా ఎవరిని కూడా ఏమి ఇబ్బంది పెట్టదు. ఇక మనం ఏమైనా అంటేనే ఏ జంతువు అయినా మన మీద అక్కడ ఆ పాదాలు ఏదైతే ఉన్నాయో ఆ పాదాలకి ఇట్లా రొటేట్ అయ్యి ఉంటుండే. మేము చాలా సార్లు చూసినాము. నాగదేవత ఉంటుంది ఇక్కడ. భయం ఏమన్నా, ఎవరిని ఏమన్నా, అందరూ వచ్చి పూజలు చేస్తారు, అన్నీ చేస్తారు, ఎవరిని ఏమన్నది. ఈ కిల్లకు ఏదో 20 సంవత్సరాలు 30 సంవత్సరాల చరిత్ర కాదు. గత చాలా ఏళ్ల కింద, 1 శతాబ్దం నుంచి ఉన్న కిల్ల ఇది. చాలా హిస్టరీ ఉంది దీనికి. కింది స్వరంగము అవి చాలా అంటారు. కానీ గోల్కొండకి, చార్మినార్కి, గోల్కొండకి
దారి ఉందని చెప్పి తెలుసు మాకు. చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ మాకు చెప్తుండే. ఈ బండలు అవన్నీ లేకుంటుండే, ఒక ఇంతకుముందు మట్టి అవన్నీ ఉంటుండే, ఆ షెడ్ అవన్నీ లేకుండే. ఓకే, డెవలప్మెంట్ అవుతుంది. మా అన్న వాళ్ళు ఇంకా డెవలప్మెంట్ చేస్తున్నారు దీన్ని. ఇంకా మంచి డెవలప్మెంట్ చేయాలి, ఈసారి బోనాలు ఇంకా ఘనంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం మేము. 100% అన్న వాళ్ళ ఆధ్వర్యంలో అవుతుంది కూడా అది. మేమందరం సహకరిస్తాం, మేమందరం చేస్తాం. మా సురేష్ అన్న ఉన్నాడు, చైర్మన్ అన్న, డైరెక్టర్లు ఉన్నారు మా అన్న వాళ్ళు. వాళ్ళందరి ఆధ్వర్యంలో ఘనంగా చేద్దామని అనుకుంటున్నాం ఈసారి బోనాలు. పెళ్లి కావాలని మొక్కుకున్నా, ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నా, అమ్మాయినే కావాలనుకున్నా, అమ్మాయే నాకు భార్యగా దొరికింది. కొడుకు పుట్టాలనుకున్న కొడుకు పుట్టింది. 2 ఆడపిల్లలు, 3 పిల్లలతో సంతానం చాలా బాగుంది. ఫ్యామిలీ అంతా హ్యాపీ, పెద్ద టెన్షన్ ఏం లేదు. అమ్మ నమ్ముకున్నందుకు మోసమే తేడా ఏం పోలేదు. కానీ ఇక మనకే ఎదురొచ్చే దెబ్బలే కొంచెం తట్టుకోవాలి పడుతుంది. అమ్మ దయతో బతికేస్తాం 100%. దాంట్లో ఏం టెన్షన్ లేదు. ఏదైనా ఎదుర్కొంటాం. అమ్మ మీరు ఎన్నో తరం కోడలమ్మా? అమ్మ మీరు ఎన్నో తరం కోడలు? మేము 3వ తరం 4వ తరం నుంచి నడుస్తుంది అమ్మ మాది. 5వ తరము మా అత్తలు ముత్తాతల నుంచి మేము 4వ పిడి నడుస్తుంది ఇప్పుడు. మేము 4వ తరపు నడుస్తుంది ఇప్పుడు. ఓకే, అంటే అన్ని ఇళ్ళ నుంచి కూడా అమ్మవారు ఆమెకు మంచిగా దీపం పెట్టి దండం పెట్టుకొని పసుపు కుంకుమ అభిషేకము అన్నీ మేము నడిపించుకుంటా అన్నీ మేమే చేస్తున్నాం నాయన. ఆడోళ్ళమే చేస్తున్నాం. ఆయనకు 6 మంది కోడాన్లు, 13 మంది. ఇంకా వాళ్ళు మా కోడాన్లు మా తరం నుంచి మళ్ళీ ఇంకా ఉంటూనే ఉన్నారు. 4వ తరం నుంచి మేము చేస్తున్నాం. మా బిడ్డ అవి ఆమె అనుకున్నది అవుతుంది. ఆమె ఏది కోరుకుంటే అది అవుతుంది. మంచిగా మొక్కుతుండ్రు, చేస్తుండ్రు. అమ్మవారికి ఇవంతా మరమ్మతు చేస్తుండ్రు. మేము ఎల్లమెట్టుకి ఇచ్చినాం. ఉన్నమాట ఏం చెప్పాలంటే అది విన్నామమ్మ. 2003 నుంచి ఎండోమెంట్ అయింది అని చెప్పేసి అప్పటి నుంచి ఇచ్చినాం మేము. ఇక మాకు ఒకళ్ళు కొట్లాటకు అక్కడికి వెళ్ళి నల్లగొండకి వెళ్ళి బతుకొచ్చిన వాళ్ళు కొట్లాటకు వస్తే మాది వాకు మేము చేస్తామని చెప్పి మా పెద్ద మనుషుల నుంచి కొట్లాడుకుంటూ వచ్చినాం మేము. అట్లా ఇక్కడ విగ్రహం ఉంది, స్వయముగా వెలిసిన అమ్మవారు కూడా మనకి లోపల ఉన్నారు. అంటే ఈ విగ్రహ ప్రతిష్టాపన ఎప్పుడు జరిగింది, ఎందుకోసం చేశారో చెప్పండి. అంటే పెద్ద మనుషులు అందరు కొంతమందిగా అమ్మవారిని ప్రతిష్ట చేసిర్రు. ఇక అట్లా చీరలిగిన అమ్మవారికి బియ్యాలిగిన పోస్తారు. చీరలిగిన అమ్మవారికి కట్టిస్తాం. ఒడి బియ్యాలు వస్తాయి ఇవన్నీ. ఇక ఫస్ట్ ఇక మా అత్తల సంది ఒక 5వ తరం ఇప్పుడు మా నడవబట్టి. ఇక అట్లా మా మామకి ఒకరికి 6 మంది కొడుకులు, 6 మంది అత్తల కోడళ్ళ మేము ఇప్పుడు 12 మంది. 12 మంది వారం వస్తాం. మా చేతిలోనే ఉండే గుడి కూడా. ఇట్లా ఇక్కడ వాళ్ళందరూ గొడవలకు అది ఇది వస్తారు. ఆషాఢంలో అప్పుడు ఎక్కువ అవుతుంటాయి. ఇక అట్లా మాతో అయితలేదు అన్నట్టుగా ఎండమంట వాళ్ళకి మేమే ఇచ్చేసాం. ఓకే, అంటే జనరల్ గా ఇప్పుడు మీకు వచ్చే కోడళ్ళు అయినా మీకు కొడుకులు ఉంటారు, మీకు వాళ్ళు కూడా మళ్ళీ ఇప్పటికీ మాకే ఉండాలని ఫస్ట్ నుంచే అనుకున్నాం మేము. ఓకే, పిల్ల తరానికి మేమే ఇప్పుడు పంతులను కూడా మేము రానియలేదు. ఇప్పుడు వచ్చే వాళ్ళు చైర్మన్లు వాళ్ళు కూడా ఏం పెట్టట్లేదు. మేమే చేసుకుంటాం ఇప్పుడు అందరం. అంటే మీరు అనుకున్నారా అమ్మ లచ్చక్క ద్వారా నుంచి అందరు కోడళ్ళే రావాలి, మగవాళ్ళు ఎవరు ఉండకూడదు అని? మీరు ఫస్ట్ మా మామ ఆయన ఉంటుండే. అట్లా మా అత్త ఒక్క ఆమె, ఇక ఆమెనే చేస్తూ ఉంటుంది. జనాభా పెరిగిన కొద్దిగా మేము మా అత్తలు వచ్చారు ముందుగాల. అత్తల తర్వాత మళ్ళీ మేము కోడళ్ళం అందరం వస్తున్నాం. ఇట్లా కొన్ని 100 సంవత్సరాల సంది మా ఇంటి వాళ్ళే చేస్తారు అనమాట. అంటే పండగల పూట చూసుకుంటే బోనాల పండగ అప్పుడు కానీ దసరా అప్పుడు కానీ ఎట్లా ఉంటదమ్మా? దసరా అప్పుడు అంటే ఇప్పుడు ఎండోమెంట్ వాళ్ళు కూడా ఉంటారు కదా, గుళ్ళో చూసుకోవడం అయితే మేమే మొత్తం లేడీసే. ఎండోమెంట్లు అయ్యినప్పుడు మా మగవాళ్ళు కూడా వచ్చి చేసేవాళ్ళు ఇక్కడ. ఇప్పుడు ఎండోమెంట్కి ఇచ్చినాక వాళ్ళు కూడా వస్తారు మొత్తం. ఇప్పుడు మేమైతే 12 మంది పండుగలప్పుడు మొత్తం 12 మంది తోటకోడల్లో మిగిలినే ఉంటాం. ఇప్పుడు ఉట్టప్పుడు అంటే ఇప్పుడు సండే నుంచి సాటర్డే వరకు 6 మంది ఉంటాం. మా ఇంటి వాళ్ళమే ఇద్దరు కోడళ్ళం ఉంటాం కదా. ఇవాళ నుంచి శనివారం వరకు 6 మంది. మళ్ళా సండే నుంచి మళ్ళీ 6 మంది మా యారన్లేమే అంతా. మా 6 మంది అత్తల కోడళ్ళమే వెళ్ళాం మొత్తం. ఇక లాస్ట్ గుడిగా మా పిల్లలకే రావాలని మేము కోరుకుంటున్నాం అమ్మవారికి. వేరే వాళ్ళని అయితే రానియమన్నట్టు ఉంటాం. పొద్దున 7కి వస్తాం, సాయంత్రం 7 వరకు ఇక్కడే ఉంటాం. మళ్ళీ మేము ఇంటికి వచ్చి అట్లా అన్నది ఏం లేదు. ఈ 7 నుంచి 7 వరకు ఇక్కడనే ఉంటాం. పొద్దుంతా మళ్ళీ ఇదంతా చేసుకోవడం కూడా మొత్తం లాస్ట్ వరకు అంతా మేమే చేసుకుంటాము. అమ్మవారికి సండే పూటి అమ్మవారికి అలంకరణ చేస్తాము. శుక్రవారం మొత్తం లోపల అమ్మవార్లకు చేస్తాం. పోచమ్మ ఉంది, ఎల్లమ్మ ఉంది, నరసింహస్వామి ఉంది, అన్ని విగ్రహాలు ఉన్నాయి.
మేము కలిసి మెలిసి చేసుకుంటాం ఇప్పటి వరకు. శుక్రవారం మొత్తం అక్కడ అభిషేకాలు, సండే మాత్రం మీ అమ్మవారికి అభిషేకం, మీ అమ్మవారికి లోపల అమ్మవారికి ఇవన్నీ మేమే చూసుకుంటాం. ఓకే అమ్మా. ఇప్పటి వరకు అయితే మా అల్వర్లోనే ఉంది. ఓకే అమ్మా. కిల్లా మైసమ్మ దేవాలయంలో మనం చూస్తున్నటువంటి ఈ ప్రదేశం ఏదైతే ఉందో ఇదంతా కిల్లానే. ఒకప్పటి నుంచి అంటే 450 ఏళ్ల క్రితం నుంచి కూడా ఇదంతా కిల్లా లాగానే ఉంది. ఇప్పుడు అంటే మనం చూస్తున్నాం వీడియోస్లో లైక్ బండలు ఇవన్నీ వచ్చాయి, కానీ అప్పట్లో అయితే మొత్తం అంటే మట్టితో కూడుకున్నటువంటి ప్రదేశం అని చెప్పొచ్చు. ఈ స్వరంగాలు ఏదైతే ఉన్నాయో దీని గుండానే గోల్కొండ అండ్ ఆల్సో చార్మినార్ వరకు వెళ్ళే వాళ్ళు అప్పట్లో అని చెప్పారు. అండ్ రోజు రోజుకి ఇది కుదించుకుపోవడంతో ఆ దారులన్నీ కూడా మూసున్నాయనే చెప్పొచ్చు. ఇప్పుడు చార్మినార్కి కానీ గోల్కొండకి కానీ వెళ్ళే వాళ్ళం కాదు. అప్పట్లో అయితే ఈ ప్రదేశం గుండంగా ఈ సరంగద్వారం మార్గంగా మనం గోల్కొండ చార్మినార్ కూడా వెళ్ళేవాళ్ళం. అక్కడ ఉన్న అమ్మవాళ్ళని కూడా నేరుగా దర్శించుకునే భాగ్యం అప్పట్లో ఉండేది. ఇంకా కుదించుకునే పోయేసరికి ఇప్పటికైతే అటువంటి ప్రస్తావన అయితే లేదు. అంటే అమ్మవారిని వెళ్ళి కలవడం గోల్కొండలో కానీ చార్మినార్లో కానీ వెళ్ళే స్వరంగదారులు అయితే మూసుకుపోయాయనే చెప్పొచ్చు. అండ్ ప్రతి ఆదివారం అండ్ ఆల్సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా మంది భక్తులు వస్తుంటారు. ఇక్కడ ఉప ఆలయాలుగా చూపించబడ్డ అమ్మవారి విగ్రహాలు కూడా మనం చూడొచ్చు. మనకు లెఫ్ట్ సైడ్ లోనే ఇక్కడ ఒక విగ్రహం ఉంది. అంటే మెయిన్ ఎంట్రన్స్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఎవరైతే స్వయముగా వెలిసిన అమ్మవారు ఉన్నారో ఆవిడ తర్వాత ఇక్కడ అమ్మవారి విగ్రహం పెట్టడం జరిగింది. పసుపు కుంకుమతో చక్కగా అలంకరించి అమ్మవారి పాదాలను కూడా మనం చూసుకున్నట్లయితే చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. అక్కడ పసుపు కుంకుమ పువ్వులతో అలంకరించబడింది. ఇక ఇది మాత్రమే కాకుండా జనరల్ గా అమ్మవారిని అలంకరించడానికి ప్రతిరోజు కూడా కొన్ని గంటల సమయం పడుతుంది. ఈ లచ్చక కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో అది కూడా కోడళ్ళు ఎన్నో తరాల నుంచి ఇక్కడికి వచ్చి చేస్తున్నారు. అండ్ ఈ కీలా మొత్తం కనుక చూసుకున్నట్లయితే ఎన్నో ఎకరాలతో కూడుకున్నటువంటిది అని చెప్పొచ్చు. అండ్ ఇది మాత్రమే కాకుండా ఇప్పటి వరకు ఇక్కడ చాలా మంది దాతలు వచ్చారు. దీని ఆలయ అభివృద్ధి కొరకే ఎంతో మంది ఇక్కడికి విచ్చేసి ఇక్కడ కొన్ని రూమ్స్ కూడా కట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం ఒక్కొక్క రూమ్ కట్టడం జరిగింది. ఎవరైనా తమ మనసులో ఉన్న కోరికలు నెరవేరగానే ఇక్కడికి వచ్చి ఆ రూమ్స్ లో కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఇచ్చినటువంటి స్పేస్ ఏదైతే ఉందో అక్కడ అమ్మవారికి స్వయంగా వాళ్ళ చేతుల ద్వారా యాటను కోసుకొని, కొంతమంది కోడిని కొంతమంది మేకని, ఇట్లా ప్రతి వాళ్ళకి తోచినంత ఆ యాటను కోసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి వాళ్ళు కూడా సంతోషంగా ఇక్కడ అంతా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. అమ్మ ఇక్కడ ఎవరన్నా వాళ్ళ కోరికలు నెరవేరితే ఆటను కోసుకోవడం ఇట్లా చేస్తున్నారు కదా, అంటే ఖచ్చితంగా అమ్మవారిని ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది, వాళ్ళు వస్తూ ఉంటారు. అంటే ప్రతి వారం వస్తారా? ప్రతి వారం వస్తూనే ఉంటారు. ఒక్కసారి చూసిర్రంటే ఇడువారిగా ప్రతిసారి మొక్కుతూనే ఉంటారు. సండే వచ్చిందంటే ఇక మధ్యలో ఏదైనా బ్రేక్ వచ్చిందంటే ఆగుతారు, తర్వాత వచ్చి మొక్కుతూనే ఉంటారు. వచ్చి మొక్కి అన్ని కోరికలు తీరుస్తుంది. ఈ ఆటలు మొక్కిన ఈ ఆటలు ఓడి బియ్యాలు పోస్తారు, తొట్టెళ్ళు కడతారు, పూల తొట్టెళ్ళు కడతారు. అన్ని కోరికలు అయితే మొక్కినే ఎంబడే తీర్చేస్తుంది. ఇప్పుడు ఒకవేళ బోనాల పండుగ వచ్చినప్పుడు ప్రతి వారం ఉంటది కదా, అట్లా 4 వారాలు ఒక నెల మొత్తం ఉంటది కాబట్టి అప్పుడు ఎట్లా ఉంటదమ్మా ఇక్కడ హడావిడి వస్తూనే ఉంటది కదా. ఇప్పుడు బోనాలు తీస్తాం, వేరే దగ్గర ఎక్కిస్తాం, పాదాల కాడ ఎక్కిస్తాం. ఇక్కడ కాడి దర్శనం చేసుకుంటారు పోతారు. ఇక్కడ కాళీ అమ్మ మొక్కుతారు, దర్శనం చేసుకుంటూ పోతారు. ఉట్టేప్పుడైతే ఇక్కడనే ఎక్కిస్తాం. బోనాల పండుగ మొత్తం అయిపోయేదాకా 4 వారాలు బయటనే ఎక్కిస్తాం. బోనాలు బయటనే కాళ్ళు ఓడి బియ్యం పోస్తారు. ఇక ఆటలను కూడా బయటనే జల్తి పడతాం, అన్ని బయటనే చేస్తాం. కాళ్ళు దర్శనం చేసుకొని బొట్టు పెట్టుకొని తీర్థం తీసుకొని పోతాం ఇళ్ళకు. ఇక్కడ అందరూ ఆడవాళ్ళే, తట్టు మీ ఇంటి కోడలు ఆటను అవి కోసేటప్పుడు జనరల్ గా మగవాళ్ళు కోసిస్తూ ఉంటారు కదా, అట్లా ఆడవాళ్ళు ఎవరైనా ఉన్నారు? మేమేం పోయాం, కట్టికాయ టెండర్ కి ఇచ్చేసారు, గవర్నమెంట్ కి ఇచ్చేసినాక టెండర్ కి ఇచ్చుకురు, వాళ్ళు చూసుకుంటున్నారు. మేము అప్పుడు పోయలేదు, అప్పుడు గిట్ట ఉన్నారు కట్టికాయన. అప్పుడు ఆ రోజులలో గిట్ట ఉన్నారు కట్టికాయన, వచ్చి కోసుకొని పోతుండే. ఆ రోజు నుంచి కూడా వాళ్ళే కోళ్ళని కోస్తుంటే మేమే. ఈ మధ్యలో జర బంద్ చేసినాం, కరోనా వచ్చేసింది, మేము కోయలేము ఇక అని చెప్పేసి బంద్ చేసినాం. ఇక అన్ని అది కూడా కట్టికాయనే తీసేసుకున్నాం. పోనీలే ఇక అదేం చేస్తాం అని చెప్పేసి అది కూడా కట్టికాయనే కోసుకుంటుండే. ఇప్పుడే ఇప్పుడు ఆయన లేకుండా కానీ చికెన్ సెంటర్ కడుకొని కోయించుకుంటారు. ఈ అమ్మ మీరు కోస్తారు కదా అంటే చెప్పలేము, నువ్వు ఎక్కువ బతిలాడితే ఎప్పుడన్నా ఒకటి కోస్తాం. ఇప్పుడు ఈ ఆటను కోసి వండిన తర్వాత అమ్మవారికి పెడుతూ ఉంటారు కదా, అంటే ఇక్కడ మెయిన్ అమ్మవారి దగ్గర పెడతారా లోపల? మెయిన్ అమ్మవారి దగ్గర పెడతారు, ఇక్కడ పెడతాం మెయిన్ అమ్మవారి దగ్గర. ఆమెనే ఫస్ట్, ఈమెనే మా తర్వాత పెట్టిది. ఇంకా సుఖ ఆమె పిలిచిన అమ్మవారు అంటే ఆమెనే. అంటే ఎన్ని రోజుల ముందు చెప్పాలమ్మా ఇట్లా మేము చేసుకుంటాం ఇక్కడికి వచ్చి అని? బుకింగ్ చేసుకుంటారు కదా మేడం, వాళ్ళు బుక్ చేసుకుంటారు, జాగా అవన్నీ బుక్ చేసుకుంటారు. ఇక వచ్చేటప్పుడు అన్ని పట్టుకొని వస్తారు, బియ్యము తొట్టెలు ఏ మొక్కుతారు అవన్నీ పట్టుకొని వస్తారు. యాటని అన్ని పట్టుకొని బోనం అని వచ్చినాక ఈడ చేసుకుంటారు బోనం, లేకుంటే ఇంటికాడికి చేసుకొని వస్తారు. అమ్మ మీరు ఎన్నో తరం కోడలు? మేము కూడా సేమ్ అంతే అంతే అందరం. ఓకే, ఇక్కడ జనరల్ గా అమ్మవారి ప్రసాదాలు అని చెప్పేసి మేము బోర్డు కూడా చూసాం, లడ్డు ఇట్లా పులిహారి ఇవన్నీ మీరు వండుతారా? ఎక్కడి నుంచైనా వండము, వాళ్ళు వండే వాళ్ళు అలాగే వస్తారు, జాతర అప్పుడు వస్తారు, బోనాలు అప్పుడు వచ్చి
చేసి పెట్టి అమ్ముకుంటారు వాళ్ళు. ఓకే. అమ్మవారి అంటే నార్మల్ డేస్ లో తీద్దాం నార్మల్ డేలో ఉండయి, ఒక సండే ఒకరోజు టెండర్ పట్టిన వాళ్ళే తెస్తారు వాళ్ళు. అంటే మీరు ఇప్పటి వరకు మీ అత్తయ్య తరఫు నుంచి వీళ్ళ తరఫు నుంచి అన్ని ఈ గుడి గురించి తెలుసుకున్నారు, ఇక్కడ పూజలు ఎలా చేయాలో అవన్నీ తెలుసుకున్నారు కాబట్టి రేపు మీకు వచ్చే కోడళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా మీరు నేర్పిస్తున్నప్పుడు అమ్మవారి గురించి చెప్పేటప్పుడు ఏమనిపిస్తుంది అమ్మ జనరల్ గా? ఏమంతే మంచిగా అనిపిస్తుంది అమ్మవారి గురించి, ఏ మొక్కినా అవి తీరుస్తుంది అమ్మవారు. అట్లా తీరుస్తుంది అని చాలా మంది ఇక్కడ ఆటలు, బోనాలు, నైవేద్యాలు, బియ్యాలు అన్నీ వస్తాయి. మీరు ఎన్నేళ్ళు అవుతుంది అంటే మేము కూడా అట్లానే ఇప్పుడు ఎన్నేళ్ళు అయ్యింది కోడలుగా వచ్చి అమ్మవారికి పూజించి? చేయబట్టి 30 ఏళ్ళు అవుతుంది. 30 ఏళ్ళు అవుతుందా? ఓకే. 30 ఏళ్ళ నుంచి అమ్మవారికి మీరు అట్లా ఉండిపోయారు. అంటే మీరు కోరుకున్న కోరికలు కూడా నెరవేరాయా? నెరవేరినాయి. అంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి మంచిగానే ఉన్నాం, అందరం మంచిగా ఉన్నాం మా కుటుంబ సభ్యులంతా. అంటే మామూలుగా వేరే టెంపుల్స్ చూసుకుంటే మనం టైమింగ్స్ చూసుకున్నాం అనుకోండి, ఉదయం 6 నుంచి 11కే, ఈ మధ్య 11, 11:30కే క్లోజ్ చేస్తున్నారు, మళ్ళీ సాయంత్రం ఎప్పుడో ఓపెన్ చేస్తారు కదా. మరి మనది వచ్చేసి పొద్దున్న నుంచి రాత్రి వరకు మేము మళ్ళీ అక్కడికి వెళ్ళి రావాలంటే అప్పటి నుంచి మాకు అదే అలవాటు అయింది. ఇక్కడ ఉండడము, ఇక్కడనే లంచ్ తెచ్చుకుంటాం, ఇక్కడనే అంత టిఫిన్ లంచ్ ఇక్కడనే. మీరు ఎక్కడ ఉంటారా? మేము సరునారి అందరం ఒకదాన్నే ఉంటాం. ఓకే. 6 మంది ఒకదానికైనా ఒకటే ఆటోలో అందరం వస్తాం 6 మంది. అంటే రోజు వారీగా 6 మంది వచ్చి రోజు వస్తాం. అంటే ఎప్పుడైనా 12 మంది ఇట్లా వచ్చి ఉంటారు? 2 సార్లు వస్తాం, దసరాకు, బోనాలకు. ఓకే. అంటే పొద్దున్న సాయంత్రం వరకు ఉంటాం. అమ్మ 30 ఏళ్ల నుంచి మీ అత్తయ్య వాళ్ళు అమ్మవారికి అలా ఉండిపోయారు, మీరు ఈ తరం కోడలు కాబట్టి అసలు మీకు ఈ విషయం తెలిసినప్పుడు అదేంటి ఒక ఆడపిల్ల అయ్యుండి ఇలా కోడలు అయ్యుండి ఇలా అమ్మవారికి ఉండాలా అని మీకు ఏమైనా అనిపించిందా? అట్లా ఏం లేదు, చేస్తాం మనకే మంచిది కదా సేవ, దొరకదు కదా మళ్ళీ ఛాన్స్, అట్లా నేను వస్తా కంపల్సరీ. ఓకే. అంటే జనరల్ గా మంగళవారాలు, శుక్రవారాలు, ఆదివారాలు ఎక్కువ వస్తుంటారు ఇక్కడ అని చెప్పారు. అంటే మీరు చూసినంత వరకు ఎన్నేళ్ల నుంచి మీరు అమ్మవారిని చూస్తున్నారు? ఈ ఇంటి కోడలుగా మీరు ఎప్పుడు వచ్చారు? ఎన్నేళ్ళు అవుతుంది? 14 years అవుతుంది మ్యారేజ్. 14 years అవుతుంది. అంటే ఎట్లా అనిపిస్తుంది అమ్మ అమ్మవారి సన్నిధిలో ఉండే ఆవిడకి పూజలు చేసుకుంటూ? ఆవిడ చాలా బాగుంటది, ఏం టెన్షన్ ఉండదు. మనం ఇంట్లో ఎట్లుంటాం అట్లా ఉంటాం, టెంపుల్కి వస్తే పీస్ఫుల్గా ఉంటది. అంటే ఈ చుట్టూ ఎక్కడ చూసినా కూడా మంచిగా పీస్ఫుల్ గా ఎక్కడన్నా ఉన్నట్టు. మీరు ఇంకేమైనా చేస్తుంటారా అంటే జాబ్ గానీ అట్లా? ఏం లేదు, ఇక్కడే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. ఓకే. మీ పిల్లలకు చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు అమ్మవారి గురించి? ఏం చెప్పాలి, వాళ్ళు కూడా వస్తారు టెంపుల్ కి, వాళ్ళకు కూడా ఇష్టమే చేస్తారు. అవునా? ఓకే. అంటే ఉదయం ఏ టైం నుంచి అమ్మవారికి పూజలు అనేది స్టార్ట్ అవుతుంది? 7. అంటే స్టార్టింగ్ రాగానే పూజ అదే ఉంటుంది? ఇవన్నీ లాక్స్ ఓపెన్ చేస్తాము, ఓపెన్ చేసి స్టార్ట్ చేస్తాం. ఓకే. అంటే ఎంత టైం పట్టొచ్చమ్మా అమ్మవారికి అలంకరించడం గానీ పూజలు చేయడం? 1 hour పడుతుండొచ్చు. అత్తమ్మ వాళ్ళు చేస్తారు. ఓకే. ఓకే. అంటే అప్రాక్సిమేట్ గా 1.5 hours పడుతుంది ఇంకా. ఓకే. అంటే అంత పేషెన్స్ ఉండి చేయాలి కదా అంతసేపు అమ్మవారిని అలా చేస్తారు. ఓకే. మనం చూస్తున్నటువంటి ఈ ప్రదేశం ఏదైతే ఉందో మనము అమ్మవారి విగ్రహం కూడా కనిపిస్తుంది, అంటే పెయింటెడ్ విగ్రహం అయినా కావచ్చు కానీ బట్ స్టిల్ ఇక్కడ పాదాలు కూడా కనిపిస్తున్నాయి. అమ్మవారి పాదాలను కూడా దర్శించుకొని పసుపు కుంకుమ పూలతో ఇక్కడ కూడా అభిషేకించారు. అండ్ ఇది మాత్రమే కాకుండా జనరల్ గా నాగుపాము కూడా ఇక్కడికి ప్రతిరోజు వస్తూ ఉంటుంది. ఎన్నో ఏళ్ల చరిత్ర గల ఉన్నటువంటి ఈ టెంపుల్లో ప్రతిరోజు రాత్రి వేళల్లో నాగుపాము ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్ళిపోతుంది. ఎవరికి ఎటువంటి హాని చేయదు. ఇన్ కేస్ ఆ టైంలో భక్తులు ఉన్నా కూడా కొంతమంది చూసిన భక్తులు కూడా ఉన్నారు, కొంతమంది ఇప్పటికీ చూడలేని భక్తులు ఉన్నారు. ఆ నాగపాము ఎవరిని ఎటువంటి ప్రమాదానికి అయితే గురి చేయదు. చక్కగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అంటే అమ్మవారి ఎదుట కాసేపు అలా కూర్చొని వెళ్ళిపోతుంది తప్పితే ఎవరికి ఎటువంటి ఆపద అయితే కలిగించదు అన్నారు. ఇక్కడ చూస్తున్నటువంటి ముడుపులు ఏవైతే ఉన్నాయో, మన కోరికలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చుకోవాలి అని అనుకొని అమ్మవారిని దర్శించుకొని మొక్కుకొని ఇక్కడ ముడుపులుగా కట్టిన తర్వాత ఎవరివైతే కోరికలు నెరవేరుతాయో ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసి అమ్మవారికి నైవేద్యం కూడా సమర్పించుకుంటూ ఉంటారు. అలాగే మనసులో ఉన్న కోరిక నెరవేరాలని అమ్మవారిని అభిష్టంగా గౌరవించుకొని పూజించుకున్న తర్వాత ఇక్కడ ముడుపులు కూడా ఇలా కట్టుకొని వాళ్ళ మనసులో ఉన్న కోరికలు కూడా అమ్మవారికి ఇలా చెప్తూ ఉంటారు ముడుపుల ద్వారా. అమ్మ మీ పేరు? ఓకే. ఎన్నేళ్ళు అయిందమ్మా మీరు ఈ ఇంటి కోడలు? ఈ ఇంటి కోడలయ్యి 32 సంవత్సరాలు అవుతుంది. ఓకే. అంటే ఇందాక అలంకరణ గురించి మనం మాట్లాడినప్పుడు మీరు అన్నది 2 hours పడుతుందా? అవునవును. అందుతారా అమ్మ అక్కడికి వెళ్ళి? ఓకే. ఓకే. అంటే అమ్మవారిని అలంకరించడం ఒక అదృష్టము, అది అందరికీ రాదు అని అంటారు కదా.
అనారోగ్యాలు వస్తూ పోతుంటాయి కానీ హ్యాపీగా ఉంటాం, దానికి ఏం లేదండి. ఓకే. అంటే మన కోరికలు ఖచ్చితంగా నెరవేర్తాయి. కోరిందల్లా బంగారం ఇస్తాము ఓకే. ఖచ్చితంగా. ఆ! ఒకటి ఆషాఢం శ్రావణంలో బోనాలు ఉంటాయి కదా, చాలా జాతర అవుతుంది. హ్మ్. అంటే జాతరకి చాలా మంది వస్తుంటారు కదా, ఇంతమందిని హ్యాండిల్ చేయడం కష్టం అనిపించదా? హ్మ్. 12 మెంబర్స్ వస్తాం, 12 మెంబర్స్ చేస్తాం. ఓకే. నవరాత్రులకు కూడా చేస్తాము. నవరాత్రులకి ఇక్కడే ఉంటాం, ఒక రోజు దసరాకి ఇక్కడ అమ్మవారి దగ్గర సేవ చేస్తాం. అంటే నవరాత్రులప్పుడు అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా అలంకరిస్తారంటారు కదా, ఇక్కడ కూడా చేస్తారా? ఇక్కడ కూడా చేస్తాము. ఓకే. పండుగ రోజు ఒక రోజు మేము ఇక్కడే ఉంటాం, అమ్మ దగ్గరనే ఉంటాం. ఆ రోజు నైట్ ఇక్కడే అమ్మ దగ్గరనే. అంటే కొంతమంది గుడిలో నిద్ర చేస్తే కూడా మంచిది అని అంటారు కదా, అట్లా ఏమన్నా ఉందా ఇక్కడ? అట్లా నిద్ర లేదు. ఈ అమ్మవారు వేయించినప్పుడు ఈ అమ్మవారు కూడా 1.5 hours అవుతుంది. ఈ అమ్మవారికి అలంకరణ కూడా చేసేవారు. ఓకే. మళ్ళీ ముడుపులు కట్టుకుంటారు, ముడుపులు కూడా కడతారు అమ్మవారికి. ఓకే. అంటే కోరిక నెరవేరాలని ముడుపు కట్టుకుంటాడు. నెరవేరిన తర్వాత ఏం చేస్తారమ్మా? ఇంకా మన ఒపీనియన్, మనకి సోమత ఎంత ఉంటే అంత అమ్మవారికి అంటే అమ్మవారికి ఏమన్నా పెట్టుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. బోనాలు చేస్తారు, ఆటలు వస్తారు, చుట్టాల బంధువులు వస్తారు కదా, పెంచుకొని చేసుకుంటారు. అంటే ఒకప్పుడు ఇంత స్పేస్ లేదు అని చెప్పేసి అన్నారు, ఉందా? కాబట్టి ఇప్పుడు కొద్దిగా మంచి డెవలప్ అవుతుంది ఎక్కువ. ఓకే. వెనకాల స్థలం కూడా ఏదో ఉంది, అది మూసేసారు ప్రస్తుతం అయితే అని అన్నారు. ముందు ఉండే ఇక్కడ నుండి గోల్కొండ కిల్లకి దారి ఉందంటమ్మా, ఇక్కడికి నవాబులు ఉన్నప్పుడు. అవునవును. మధ్యలో మూసేసారు. ఇక్కడ అమ్మవారి నుండి అక్కడ అమ్మవారికి దారి ఉంటున్నాయంట గోల్కొండ కిల్లకి. ఓకే, థ్యాంక్ యూ. మనం ఆషాఢం శ్రావణంలో చాలా పబ్లిక్ ఉంటారమ్మా, విఐపీస్ కూడా వస్తారమ్మా. నా పేరు సురేంద్ర కుమార్, కిల్లా మైసమ్మ టెంపుల్ చైర్మన్. ఈ టెంపుల్ వచ్చేసి మనకి దిల్షునగర్ నుంచి ఎల్బీ నగర్ మధ్యలో ఎన్టీఆర్ నగర్లో ఉంటుంది. 450 సంవత్సరాల క్రితం ఈ టెంపుల్ నిర్మించబడడం జరిగింది. గోల్కొండ నిర్మించిన కులీ కుతుబ్ షా ఈ టెంపుల్ తూర్పులో ఒక కిల్లా ఉండాలని చెప్పేసి ఈ టెంపుల్ నిర్మించడం జరిగింది. ఈ టెంపుల్ అప్పుడు కిల్లా నిర్మించడం జరిగింది. ఆయన చనిపోయిన అనంతరం ఈ కిల్లాని ఎవరు కూడా దీన్ని పట్టించుకోపోయేసరికి ఇది ఆల్రెడీ పాదపడినట్టు అయిపోయేసరికి ఒక 400 years బ్యాక్ లేడీస్ ఇట్లా కట్టెలు కొట్టడానికి వచ్చినప్పుడు స్వయంభూ అమ్మవారు దీంట్లో వెలిసి ఉన్నారు కాబట్టి అప్పుడు లేడీసు దీపారాధన చేసి అప్పటి నుంచి ఆ తరాలు 5 తరాల నుంచి ఇప్పుడు ఆ లేడీస్ ఇక్కడ పూజారులుగా పనిచేస్తున్నారు. ఇది 2003లో ఎండోమెంట్ కింద వెళ్ళింది. 2003కు ముందు ప్రైవేట్ కానీ ఈ లేడీస్ ఎవరైతే సర్ ఉన్నారో వాళ్ళు ఉన్నారో వాళ్ళే కుమ్మరు వాళ్ళు దీన్ని అర్చకులుగా వాళ్ళు ఇది చేస్తున్నారు. 2003 బిఫోర్ ఓన్లీ ఇది కిల్లా ఉండే. కిల్లా అంటే కోట అంతవరకే. ఆ కోట కూడా ఏంటంటే మామూలుగా పడవబడ్డట్టు మొత్తం పాదపడ్డట్టు ఉండే. దాని తర్వాత ఎండోమెంట్ అయిన తర్వాత దీనికి వాళ్ళు కుమ్మరి వాళ్ళని కూడా అర్చకులని స్వీపర్లుగా దాంట్లో తీసుకొని వాళ్ళకి ఎవ్రీ మంత్ జీతాలు ఇచ్చుకుంటూ ప్లస్ ఎండోమెంట్ దీనికి ఒక ఈఓ ఒక జూనియర్ అసిస్టెంట్ పెట్టేసి టెంపుల్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. అది ఇప్పుడు మనకి ఎవ్రీ ఇయర్ బోనాలకి ఇక్కడ జాతరలాగా ఉంటుంది. 4 వారాల పాటు ప్రతి సండే పెద్ద జాతరలాగా ఉంటుంది. గవర్నమెంట్ నుంచి కూడా మనకి ప్రతి సంవత్సరం ఈ టెంపుల్కి పట్టు వస్త్రాలు అందించడం జరుగుతుంది. ఇక్కడ భక్తులు కూడా ఏంటంటే వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి కాబట్టి ప్రతిసారి భక్తులు ఇక్కడ వాళ్ళ కోరికలు నెరవేరంగానే వచ్చి వాళ్ళు కంపల్సరీ ఇక్కడ అమ్మవారికి మొక్కుంటారు. ఆ మొక్కులు తీర్చుకుంటారు ఇక్కడికి వచ్చి. ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి ఏం చేస్తారంటే ముడుపులు కట్టుకొని పిల్లలు ఇదైన తర్వాత వాళ్ళు ఇక్కడ ముడుపులు కట్టి వాళ్ళు అమ్మవారికి మొక్కున్న మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది ఇక్కడ. పర్మిషన్ అంటే ఇప్పుడు సండే ఇక్కడ మంగళవారం రోజు సండే రోజు దావత్లు అయితే ఇక్కడ దావత్లు అంటే ఇప్పుడు ఎవరైతే మొక్కులు తీర్చుకుంటున్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఆటలు కానీ ఇది కానీ ఇచ్చేసి ఇక్కడ వాళ్ళు ఒక 20-30 మంది 100 మంది వాళ్ళ ఫ్యామిలీ వరకు వాళ్ళని పిలుచుకొని దావత్ చేసుకొని ఇక్కడ అమ్మవారికి మొక్కుకొని వెళ్తారు. జై. నా పేరు వెంకటాచార్యులు అండి, చేతనపూర్లో ఉంటాను. ఇక్కడ అమ్మవారి సేవ చేస్తుంటాను అనుకోండి. ఎవ్రీ ట్యూస్డే ఫ్రైడే వచ్చి అమ్మవారిని దర్శించుకొని పోతుంటాం. గత 2009 సంవత్సరం నుంచి అంటే ఇక్కడ డెవలప్మెంట్ చేయడం స్టార్ట్ చేసి అంతకుముందు వచ్చేవాడిని. కానీ నార్మల్గా ఇట్లా మీ వాళ్ళు వీడియోని పిలిచి దేవుడి కోసం రమ్మంటే వచ్చి వెళ్ళిపోతుంటే అంతే. తర్వాత 2009లో ఒకసారి అనుకోకుండా అమ్మవారిని నాకేదో కావాలని కోరుకున్నా. అంటే మనస్ఫూర్తిగా మా అమ్మను అడుగుతాగా గారాభంగా నాకు ఆ బిస్కెట్ కావాలి, అన్నం పెట్టు, పప్పు వేయనట్టు అని ఏదో అడిగినాం. అది సడన్గా అయిపోయిందని అప్పుడు నాకు మనసులో ఏమనిపిస్తుంది అంటే ఏం అడిగినా వచ్చేస్తుంది అనే ఫీలింగ్ వచ్చింది. తర్వాత ప్రతి ఒక్కటి నేను కావాలని అడగడము ఇవ్వడము జరుగుతుంది. అయితే ఇస్తే నేను ఎంతో అంత ఇవ్వాలి. భక్తి ఉడతా భక్తి అంటారు కదా, ఉడతా భక్తిలో ఏదో కొంచెం అమ్మగారికి ఇవ్వాలి.
ఇవ్వాలంటే ఉండిలేసి అక్కడ వేస్తే అది ఎక్కడ పోతే ఏమో తెలియదు. అమ్మవారికి ఇన్కమ్ వచ్చేటట్టు ఏం కావాలని ఆలోచించింది. అప్పుడు ఈ బండలు ఇవన్నీ ఏం లేవు, మొత్తం మట్టి గిట్టి ఉండే, బయట కూడా అంతా అధ్వానంగా ఉండే వేరే. సరే సంవత్సరానికి కొద్దిగా ఫస్ట్ వెనుక ఒక రూమ్ ఉండే, అందరు కూర్చుంటారు, ఎవరి సండే వీళ్ళు వచ్చి కూర్చొని ఇక్కడ భోజనం చేసుకొని భోజనాలు చేసిపోతారు. భోజనాలు చేసుకొని వసతి ఏర్పాటు చేద్దామని నేను టేబుల్ గిబ్లు ఒక రూమ్ కట్టించేసిన స్టార్టింగ్లో 2009లో రూమ్ కట్టించేసి. రూమ్ కట్టాక కొంచెం పర్ఫార్మెన్స్ వచ్చింది. అప్పుడు ఏంది, రూమ్కి రెంట్ అమ్మగారికి ఇన్కమ్ కావాలంటే మామూలుగా ఇట్లా సంధిస్తేనేమో 200 300 ఇచ్చేది. ఆ రూమ్ అనేసరికి 500 అంటే కూడా వస్తు తీసుకుంటున్నారు. సో ఇది బాగుందని చెప్పేసి ఒక సంవత్సరం రూము, ఇంకో సంవత్సరం ఇంకొక రూము, అంటే ప్రతి ఒక్క సంవత్సరం రూము, లేకుంటే ఇక్కడ బండలు ఇక్కడ ఏం లేకుంటే ఫ్లోరింగ్, ఒకసారి ఫ్లోరింగ్, బయట షెడ్ లేదు, ఒక సంవత్సరం మొత్తం షెడ్, ఒక సంవత్సరం కింద ఫ్లోరింగ్. అంటే ఎవ్రీ ఇయర్ 2009 నుంచి ఎవ్రీ ఇయర్ ఒక్కొక్కటి ఏదో ఐటమ్ చేసుకుంటూ పోతున్నాం. అమ్మవారి ఇన్కమ్ వస్తాడు. అంటే మీరు మొక్కుకున్నందుకు, మీ కోరిక నెరవేరినందుకు అమ్మవారికి కృతజ్ఞతగా మీరు ప్రతి సంవత్సరం అదొక్కటే కాదు, ప్రతి సంవత్సరం అడుగుతూనే ఉంది, ఆమె ఇస్తూనే ఉంది. ఓకే. నేను ఒక్కదానికి ఇచ్చినందుకు నేను ఏదో చేయట్లేదు. ప్రతి సంవత్సరం నాకు ఏదో ప్రాబ్లం వస్తుంది, ఓకే. ఇది నాకు కావాలి, నాకు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయి అనుకుంటాం, సాల్వ్ అవుతుంది. సరే అమ్మగారికి ఇద్దామని ఇస్తున్నాం, పోతున్నాం. అంటే అమ్మతో మీకు అనుబంధం చాలా ఏళ్ళ నుంచి ఉంది అని అనిపిస్తుంది నాకు మైండ్లో. ఓకే. ఇక్కడ నాగపాము కూడా వస్తూ ఉంటది, అమ్మవారిని దర్శించుకుంటారు అని అంటారు. మీరు ఎప్పుడైనా చూసారా? చూడలేదు, కానీ కింద హోల్ మాత్రం ఉంది, చూసినో లేదు. అమ్మవారి కింద చిన్న హోల్ ఉంది, అది నైట్ ఎప్పుడు అంటే స్వయంభూ కాబట్టి ఇక్కడ ఏ గుడి స్వయంభూ ఉన్నా కానీ కంపల్సరీ పాము ఉంటుంది. ఇదే గుడి కాదు, మా ఊళ్ళో కూడా వెంకటేశ్వర స్వామి ఉంది, స్వయంభూవి. అక్కడ కూడా నైట్లో పాములు వచ్చి తిరుగు చేసినాను. ఏ గుడి అయినా అంతే ఉంటుంది. దీని స్టోరీ నేను విన్నది ఏంటంటే, వాడు వీడు చెప్పగా అప్పుడు 400 years 500 years నవాబు వాళ్ళు ఉన్నారు కదా కాలం, నవాబు రాజుల కాలంలో ఈ ఏరియా అంతా కిలా అంటే కోటకు వాళ్ళంతా చేసేసుకుని ఇదంతా గుర్రశాలలు కట్టించిన వాళ్ళు. 3 ఫ్లోర్లు, పైన ఒక ఫ్లోరు, ఇది సెంటరు, కింద ఒకటి, 3 ఫ్లోర్లు ఉండే. ఇక్కడి నుంచి వాళ్ళకి సొరంగం గోల్కొండ దాకా ఉందని విన్నా. అయితే పోను కార్యక్రమం ఏమైంది, కోట అంటే పాత పురాతన చూసిన ఇక్కడ ఎక్కడ సిమెంట్ ఉండదు, మీకు డంగు సున్నంతోనే చేస్తాం. అది నిర్మాణం కూడా వాడు పాతకాలం కాబట్టి అది చేసిన వాడు. బయట కాపలాగాస్తానికి కూడా ఇవి ఉంటాయి, చౌదరి ఉన్నందుకు అది కూడా ఉంది మీకు. అది చేసి గుర్రాల కోసం పెట్టి ఇక్కడ తిరిగి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ ఏరియా మొత్తం 10 ఎకరాలు ఏమి ఉండే, ఒక మున్సిప్కో ఇన్సిప్కో వేసి ఆయన చూసుకునేవాడు. అప్పుడు రాజుల కాలం అయిపోయింది, అయిపోయినాక ఇది ఇట్లే మిగిలిపోయింది. ఆ కాలం ఉన్నప్పుడే అమ్మవారు ఉంది, వాడు నవాబు కాలం ఉన్నప్పుడే అమ్మవారు ఉంది. అప్పటి నుంచి వాళ్ళు ప్రోత్సహించి వస్తున్నారు. వాళ్ళు పోయిన తర్వాత కోట మాత్రం మిగిలింది, చుట్టూ ఏరియా అంతా పోయింది అనుకున్నారు. సో ఎవ్రీ ఇయర్ అయితే నాకు ఏదో అడుగుతున్నా, చేస్తుంది అమ్మగారు చేస్తుంది. కానీ ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే అమ్మవారి దగ్గర పవర్ ఉంది, మహిమ ఉంది, పవర్ ఉంది. ఆ పవర్ ఒకటి మనం పబ్లిక్ ఉపయోగించుకొని వాళ్ళు తీసుకొని అమ్మవారి మొక్కలు తెరిస్తే ధన్యులు అయిపోతారు. సో వ్యూయర్స్, ఈ రోజు మనం కిల్లా మైసమ్మ దేవాలయం గురించి తెలుసుకున్నాము. ఎంత చరిత్రగా ఉందో అది కూడా తెలుసుకున్నాము. 450 ఏళ్ల క్రితం నుంచి స్వయంగా వెలిసినటువంటి అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఆవిని కూడా ప్రత్యక్షంగా చూసాము. అలాగే మీరందరూ కూడా చూసుంటారు. అమ్మవారి విగ్రహ అలంకరణ కానివ్వండి, దానికి పట్టే సమయం గురించి కానివ్వండి, లచ్చక్క కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా మాట్లాడడం జరిగింది. అలాగే ప్రత్యేకంగా భక్తుల గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సి వస్తే, వాళ్ళు ఎవరైతే కోరిక కోరుకున్నారో ఆ కోరిక నెరవేరడం కోసం అమ్మవారికి ముడుపు కట్టుకొని, ఆ కోరిక ఎప్పుడైతే నెరవేరిందో ఆ తర్వాత వచ్చి అమ్మవారికి యాటం గాని ఇవన్నీ ప్రసాదించుకొని అమ్మవారి అనుగ్రహం ఎప్పటికీ ఇలాగే ఉండాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుకున్నారు. మనసులో ఏదైనా నిష్టగా కోరుకున్నటువంటి కోరిక ఏదైనా ఉంటే అది తప్పకుండా అమ్మవారు నెరవేరుస్తారు అని చెప్పారు. అలాగే రాత్రి వేళలో ఇక్కడ స్వయంగా వెలిసిన అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఆ చుట్టూ కూడా నాగుపాము అన్నది వస్తుంది. ఆ చుట్టూ ఇట్లా నాగుపాము అంతా వెలిసి ఉంటుంది అని చెప్తున్నారు. చాలా మంది భక్తులు నేరుగా నాగుపాముని చూడలేనప్పటికీ ఆ నాగమ్మ దేవత కూడా ఈ ప్రిమిసెస్ లోనే, అంటే ఈ ప్రాంగణంలోనే తిరుగుతూ ఉంటుంది. కొంతమంది భక్తులు మాత్రం అప్పట్లో చూడగలిగారు, ఇప్పటి కాలంలో అయితే ఎవరు చూడలేదు అని చెప్పారు. అలాగే కిల్లా గురించి మాట్లాడాల్సి వస్తే కూడా ఈ కిల్లా గురించి మాట్లాడాల్సి వస్తే స్వరంగ మార్గం ఏదైతే ఉందో గోల్కొండ గాని చార్మినార్ గానికి వెళ్ళాలి అనుకుంటే ఒకప్పుడు ఈ వైపు నుంచే వెళ్లే వాళ్ళు అని చెప్పారు. ఇప్పుడైతే అంత కుదించుకుపోయింది కాబట్టి అటువంటి దారులు అయితే మనకేం కనిపించట్లేదు. అండ్ ఎవరైతే కోరిక నెరవేరిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసి వాళ్ళకి సపరేట్ గా రూమ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ కనిపిస్తున్నటువంటి ప్రెమిసెస్ ఏదైతే ఉందో ఇక్కడే అమ్మవారికి పూజలు ప్రత్యేకంగా చేసుకొని ఆ రోజంతా ఇక్కడే గడపడానికి కూడా ఇష్టపడుతున్నారు. అలాగే బోనాల పండగకి నవరాత్రులప్పుడు కూడా చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చేసి ఈ అమ్మవారికి పూజలు చేసుకొని వారికున్న కోరికలను కూడా అడిగి నెరవేర్చుకుంటూ ఉంటారు. హోప్ ఈ రోజు మీరు చూసినటువంటి ఈ కిల్లా మైసమ్మ దేవాలయం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరో ఆలయ విశేషాలతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి పొలిటికోస్ డివైన్ పాత్ విత్ వీడియో జర్నలిస్ట్ వెంకటేష్ గౌడ and Nandu reporting Keertana. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.